ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్యము జనవరి నెల 8వ తారీఖు 2026. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 9 మరియు 10 వచనాలు. ఆ గోత్రకర్తలు మత్సరపడి యేసేపును ఐగుప్తులోనికి పోవుటకు అమ్మివేసిరి. గాని దేవుడు అతనికి తోడయ్యుండి అతని శ్రమలన్నిటిలో నుండి తప్పించి దయను జ్ఞానమును ఐగుప్తు రాజైన ఫరో ఎదుట అతనికి అనుగ్రహించినందున ఫరో ఐగుప్తునకును తన ఇంటికంతటికిని అతనిని అధిపతిగా నియమించెను. క్రీస్తునందు ప్రియమైన సహోదర సహోదరులారా, అసూయతో బాధపడని వారు మనలో ఎవరూ ఉండరు. ప్రతి ఒక్కరము ఏదో ఒక టైంలో దానివల్ల బాధపడుతుంటాము. మన దగ్గర ఉన్నది వాళ్ళ దగ్గర లేనిది చూసి కొందరు మనల్ని ద్వేషిస్తారు. మన తప్పేమీ లేకపోవచ్చు. ఇక్కడ యేసేపుది కూడా తప్పేమీ లేదు. అయినప్పటికీ వాళ్ళ సొంత అన్నదమ్ములే అతని మీద అసూయపడినారు. అంతేకాదు, ఫరో ఇంటికి రాకముందు పోతిఫర్ ఇంట్లో అపనింద వేయబడి మరి చెరసాలలో ఉన్నాడు. అన్ని కష్టాలే ఉన్నాయి. ఈ వ్యక్తులు మన స్వంత బంధువులు, స్నేహితులు కావచ్చు. అసూయతో మనతో వైరం పెట్టుకునే వాళ్ళు మన సొంత బంధువులు, స్నేహితులు కావచ్చు, మరియు తల్లిదండ్రులు కూడా కావచ్చు. ఈ మధ్య అది కూడా వింటున్నాము. కాలంతో పాటు విషయాలు చాలా మారుతాయి. తల్లిదండ్రులకు కూడా ఈ రోజుల్లో తమ స్వంత పిల్లలకు ఉన్నది తమకు లేనిది చూసి అసూయ పడుతున్నారని సోషల్ మీడియాలో చదివాను. అయితే దేవుడు యేసేపుతో ఉన్నట్లే యేసు మనతో ఉన్నారు. తగిన సమయంలో మనం ఎక్కడ ఉండాలో అక్కడకు ఆయన మనల్ని ఉంచి పైకి లేపుతారు. ఆయనను విశ్వసించే వారికి ఆయన వాగ్దానాలన్నీ ఆమెన్ మరియు ఆమెన్ అన్నట్టుగా ఉన్నాయి. ప్రార్థిద్దామా? ప్రేమైన తండ్రి, అనేక విషయాల్లో అసూయ మా జీవితాలను దెబ్బ కొడుతుంది ప్రభువా. ఈ అసూయతో బాధపడి మేము ఎంతో నష్టపోయి ఉన్నాము తండ్రి. నిష్కారణంగా మా తప్పేమీ లేకుండానే తండ్రి మాకు హాని చేయడానికి అనేకులు మా మీదికి అసూయ వలన వస్తున్నారు ప్రభువా, ద్వేషం వలన వస్తున్నారు తండ్రి. వారందరినీ అణచివేసి మేము ఉండవలసిన స్థలములో, మీ యొక్క వాగ్దానము చేసిన స్థలములో మేము ఉండులాగున మీ కృప అనుగ్రహించమని యేసు ప్రభు నామములో ప్రార్థించి పొంది ఉన్నామని నమ్ముచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చిరునవ్వు నవ్వు. యేసుకు నీ బాధ తెలుసు మరియు నీకు అర్హమైనది ఆయన ప్రసాదించునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.